హాయ్ వ్యవసాయ మిత్రులందరికీ నమస్కారం. చెన్నై వెజిటబుల్ మార్కెట్ అప్డేట్కి స్వాగతం. నాటి స్థానిక వెజిటబుల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుపోయే ముందు మా ఎఫోర్ట్స్ మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోస్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరికి చూడండి. అన్ని వెజిటబుల్ ధరలు తెలుసుకుందాం. ముందుగా చిక్కుడు 25 నుంచి 35 రూపాయలు, ఆమ్లా కిలో 150 నుంచి 170 రూపాయలు, బేబీ కార్న్ కిలో 75 నుంచి 90 రూపాయలు, బీన్స్ కిలో 60 నుంచి 80 రూపాయలు, వైట్ బీన్స్ కిలో 40 నుంచి 60 రూపాయలు, బీట్రూట్ కిలో 20 నుంచి 25 రూపాయలు, కాకరకాయ కిలో 20 నుంచి 50 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 20 నుంచి 35 రూపాయలు, దొబ్బు వంకాయ కిలో 30 నుంచి 40 రూపాయలు, గ్రీన్ వంకాయ 20 నుంచి 40 రూపాయలు, భుజాల వంకాయ కిలో 10 నుంచి 15 రూపాయలు, బటర్ బీన్స్ 60 నుంచి 90 రూపాయలు, క్యాబేజ్ 10 నుంచి 15 రూపాయలు, క్యాప్సికమ్ 30 నుంచి 50 రూపాయలు, క్యారెట్ 20 నుంచి 45 రూపాయలు, క్యాలీఫ్లవర్ 10 నుంచి 15 రూపాయలు, చోచో వంకాయ 15 నుంచి 25 రూపాయలు, గోడి చిక్కుడు 40 నుంచి 45 రూపాయలు, టెంకాయలు 30 నుంచి 50 రూపాయలు, దోసకాయ 20 నుంచి 35 రూపాయలు, స్వీట్ కార్న్ 20 నుంచి 25 రూపాయలు, డబుల్ బీన్స్ 50 నుంచి 88 రూపాయలు, మునక్కాయలు 30 నుంచి 50 రూపాయలు, వెల్లుల్లి 150 నుంచి 180 రూపాయలు, అల్లం 40 నుంచి 50 రూపాయలు, గ్రీన్ బఠానీ 50 నుంచి 99 రూపాయలు, పచ్చిమిర్చి 30 నుంచి 60 రూపాయలు, దొండకాయలు 20 నుంచి 35 రూపాయలు, బెండకాయలు 20 నుంచి 30 రూపాయలు, తినే పచ్చి మ్యాంగో 8 నుంచి 15 రూపాయలు, నూకల్ 15 నుంచి 35 రూపాయలు, ఆనియన్ 15 నుంచి 23 రూపాయలు, వైట్ ఆనియన్ 20 నుంచి 45 రూపాయలు, బీరకాయలు 20 నుంచి 35 రూపాయలు, బంగాళదుంప 15 నుంచి 28 రూపాయలు, స్వీట్ పొటాటో 10 నుంచి 25 రూపాయలు, ముల్లంగి 15 నుంచి 20 రూపాయలు, పొట్లకాయ 10 నుంచి 20 రూపాయలు, సొరకాయ 10 నుంచి 25 రూపాయలు, టమోటో 15 కేజీల బాక్స్ 400 నుంచి 450 రూపాయలు, అరటి పువ్వు 15 నుంచి 18 రూపాయలు, అరటి దుంప 6 నుంచి 12 రూపాయలు, తినే గుమ్మడికాయ 5 నుంచి 14 రూపాయలు, లెమన్ 100 నుంచి 120 రూపాయలు, పుదీనా ఒక కట్ట 5 నుంచి 10 రూపాయలు, కొత్తిమీర ఒక కట్ట 5 నుంచి 8 రూపాయలు. సో రైతులకు ముఖ్య గమనిక, మనం చెప్పే ఈ రేట్స్ అనేవి ఇవే ఫిక్స్ కాదండి. ఈ రేట్స్ అనేది మీ వెజిటేబుల్ యొక్క తాజాదనం బట్టి, అలాగే గ్రేడింగ్ బట్టి మీ వెజిటేబుల్ ధరలు అనేది నిర్ధారించబడుతుంది మార్కెట్లలో. మార్కెట్ రేట్స్ అనేది మార్కెట్ టు మార్కెట్ కూడా వేరియేషన్ ఉంటుందండి, ఆ డిమాండ్ సప్లై బట్టి. సో ఇది ముఖ్యంగా రైతులు గమనించాలని మనవి చేసుకుంటున్నా. సో అలాగే మీరు చేసేది ఏ వెజిటేబుల్ అయినా సరే సో మంచిగా గ్రేడింగ్ అనేది చేసుకోండి, మంచి రేట్స్ అనేవి వెళ్తాయి. అలాగే చివరి వరకు మన వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.